వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అపార భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లల మామిడాడలో శ్రీ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానంలో వైభవంగా సీతారామ కళ్యాణం. రాములూరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన వంతు కృషి చేస్తున్నారని వెల్లడించిన జనసేన ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో త్వరలో చేపట్టబోవు అభివృద్ధి పనులను మీడియాకు వివరించిన నాగేంద్రబాబు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు పథక రచన చేస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే గొండు. స్థానిక బలగవరం కాలనీ ప్రాంతంలో నిర్మాణం సాగుతున్న డ్రైనేజీలు, సీసీ రోడ్లు పనులను పరిశీలించిన శంకర్. అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పరవాడు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సంభవించిన ప్రమాదం. విశాఖ ఫార్మా లిమిటెడ్ రామ్కి సిఈటిపిలో శాంపుల్ సేకరిస్తుండగా విషవాయువు లీకై టెక్నీషియన్స్ అప్పలనాయుడు మృతి. వైష్ణవ సాంప్రదాయాలతో మరో అపార భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం ఆవరణంలో వధువు సీతాదేవి, వరుడు శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, వేద బ్రాహ్మణుల మంత్రోర్చనాలతో భక్తుల నడుమ స్వామివారి కళ్యాణం శోభాయమానంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన స్వామివారిని అనువంశిక వంశపార్యపర్య ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి సతీమణి మీనా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. తదనంతరం గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ దంపతులు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పచ్చని పందిరిలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి మంజునాథాచార్యులు స్వామివారి కళ్యాణం జరిపించగా ఆలయ ధర్మకర్త దంపతులచే భక్తులు సందోహంతో వీణులు విందుగా శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు వచ్చి కళ్యాణము కనులారా వీక్షించి స్వామివారి తలంబ్రాలను ప్రసాదముగా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ రాముల వారి కళ్యాణంలో అనాది కాలంగా వస్తున్న తల్లిదండ్రులు వారి పిల్లలను స్వామివారికి సమర్పించి తిరిగి స్వామివారికి కొంత ధనమును చెల్లించి వారి పిల్లలను స్వామివారి ప్రసాదముగా స్వీకరించడం ఒక ప్రత్యేకమైన విశిష్టత. వచ్చిన భక్తులకు అందరికీ ఆలయ ధర్మకర్త భోజనం వసతి కల్పించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా ఆర్ఎల్పీ రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము వాటి ప్రారంభోత్సవం చేసాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు, అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే నెక్స్ట్ వీక్ ఎండింగ్లో అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. గొల్లపురం నగర పంచాయతీ అన్నా క్యాంటీన్ మన సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆయన అన్ని చోట్ల అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో గొల్లపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. ఆ పనులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి.
అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలను కలిపేలాగా సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజలకి మెరుగైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం. అలాగే మా దృష్టికి నిన్న మొన్న మేము తిరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో లేని కొన్ని చిన్న పెద్ద సమస్యలు వచ్చినాయి. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. అవన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి ఏ పౌరులు కూడా ఎవరు కూడా ఏదన్నా సరే నిజమైనటువంటి సహాయం, నిజమైనటువంటి అవసరం ఉంటే మాత్రం ఆ పనులు మేము చేయడానికి ముందు ఉంటాం. ఎవరు కూడా సంకోచించద్దు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మనీష్ గారి ద్వారా మీరు మీ యొక్క అవసరాలు ఆయనకి చెప్పండి. ప్రాధాన్యతను బట్టి ఆ పనులన్నీ త్వరలో నెరవేరుతాయి. ఇప్పటి వరకు వచ్చి 10 నెలలైన కూడా ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇంకా రాబోయే 4 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి. ఇంకా 3 నెలల దాకా 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరూ చూస్తారు. పిఠాపురం ఇది చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీకాకుళం నియోజకవర్గం నగర పరిధి బలగవరం కాలనీ ప్రాంతంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్, వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిటీ సాయి నగరు, సత్యసాయి నగరు, వరం కాలనీ, ఆదివారంపేట ఈ ప్రాంతంలో పొద్దున్నే స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, అలాగే ఎంఈఓ గారు, డిఈ గారు, ఇక్కడ 2 చాపురం 1 అలాగే ఆదివారంపేట సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కాలనీస్ తాలూకా యూనియన్ నాయకులు, ప్రజలు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జెస్, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మిర్తిపట్టి అని ఒక పురాతనమైనటువంటి ఇరిగేషన్ కెనాల్ ఉండింది. అది ఆక్రమణకు గురైంది. దానికి కూడా మరమ్మతులు చేపట్టడానికి రీఎస్టిమేట్ వేయడం జరిగింది. అది త్వరలో అప్రూవల్ రావాల్సి ఉంది. తప్పకుండా ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకొని ఈ మెట్టిబెట్టిని కానీ మనం శుభ్రంగా చేసుకోగలిగితే శ్రీకాకుళంలో దాదాపు 70% 60% ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కనుక దీనిపైన దృష్టి పెడతాం. అలాగే ఈరోజు ఎక్కడికక్కడే డ్రైన్స్ రోడ్డు మీద నీరు స్టాక్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మాకు ఫిర్యాదు చేస్తే ఈరోజు చెక్ చేసాం. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటికి ఎస్టిమేషన్లు వేసి ఈ సమ్మర్లో అట్లీస్ట్ ఈ ఏరియాలో లోకలైజ్ చేసి ఇక్కడికిక్కడే ఆ డ్రైన్లో నియరెస్ట్ కెనాల్లో పెట్టి దాన్ని ఎలాగో ముందు ఇక్కడ వాటర్ స్టాక్ లేకుండా చేయడానికి మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని సచివాలయ సిబ్బందికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఆక్రమణలు కొన్ని దగ్గరలో ఉన్నాయి వాటిని కూడా ప్లానింగ్ సెక్రటరీ చెప్పి వాటిని కూడా తొలగించమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకి, అలాగే కమిషనర్ గారికి, ఈరోజు శ్రీరామనవమి అయినప్పటికీ, సండే అయినప్పటికి కూడా ఎంతో బాధ్యతాయుతంగా మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదన్నారు. మన దగ్గర అమృతలో భాగంగా 10,000 కనెక్షన్లు ఇప్పటికి ఉన్నాయి. దాంట్లో కొన్ని ఒక 500 కనెక్షన్లు ఈ ప్రాంతానికి ఇమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మాకు ఎంతో సూచనలు, సలహాలు ఇచ్చి
చాలా మంచి వాతావరణంలో జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం. విశాఖ ఫార్మా లిమిటెడ్ రామ్కి సిఈటిపిలో ల్యాబ్ టెక్నీషియన్ చీపురపల్లి అప్పలనాయుడు మృతి. అర్ధరాత్రి శాంపుల్స్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పీల్చడం వలన సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతుడు తానం గ్రామానికి చెందిన కార్మికుడు. మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాల అమలు చేయాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఈటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పేర్చడం వలన ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించారు. అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఈటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. మాకవరంపాలెం మండలం తామరం గ్రామంలో వెలసిన శ్రీ సీతారాముల ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివయ్య మరియు గ్రామ పెద్దల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి నూతన వధూవరులు హాజరై ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమానికి భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అనంతరం చెర్లపాలెం గ్రామంలో భారీ ఎత్తున అన్న సత్వర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలు గ్రామ పెద్దలు, యువకులు సహకారంతో నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న క్షేత్ర పాలకుడైన శ్రీ సీతారాముల వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకుడైన శ్రీ సీతారాముల వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తులు నయన ఆనందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వార్షిక దివ్య కళ్యాణ వేదికపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు పెండ్లి పెద్దగా వ్యవహరించగా శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం గ్రామ సేవ కావించి అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వాహాధికారి వీర్ల సుబ్బారావు దంపతులచే పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వాహాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఉన్నత అధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగను పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాడవాడలా ఉన్న రామాలయాల్లో సీతారాముల వారికి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు.
పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం, గుట్లవీధి రామాలయం, పక్షుల మర్రిచెట్టు రామాలయం, పోలీస్ స్టేషన్ సమీపంలోని మధ్వ రామాలయం, ఇలా వాడవాడలా ఉన్న రామ కోవెలలోని శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి శోభయాత్ర నిర్వహించారు. భక్తులే పెండ్లి పెద్దలుగా ఉండి సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తిలకించేందుకు వచ్చిన భక్తులకు శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదమైన పానకం, వడపప్పును అందించారు. మధ్యలో ఊడిపోకూడదు. కళ్యాణం అయిన తర్వాత విమానానికి రావాలి. అలా మేడం చేయండి. పెద్దాపురం పట్టణంలో మహారాణి సత్రం నందు ఆదివారం సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలను మహారాణి సత్రం ఈవో కాట్లం జగన్మోహన్ శ్రీనివాస్ దంపతుల పీఠలపై కూర్చొని స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఆదివారం నుండి జరగనున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శ్రీరామనవమి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఏలేశ్వరం మండలము ఎర్రవరం గ్రామాల్లో ఉదయం నుండి రామ కొలువుల్లో భక్తులు శ్రీరాముని కళ్యాణం వేడుక కోసం రామాలయాలు సిద్ధం చేశారు. భక్తి శ్రద్ధలతో రామాలయాలను మామిడి తోరణాలు, పూల మాలలతో అలంకరించారు. శ్రీరాముడు, సీతమ్మ వారి విగ్రహాలను గ్రామ పురవీధుల్లో డోలు సన్నాయి నడుమ భక్తులు ఊరేగింపు చేపట్టారు. అనంతరం గ్రామ కొలువుల్లో సీతారాముల కళ్యాణం వేడుకలను శోభయమాయంగా నిర్వహించారు. అనంతరం ఎంతో ప్రాచుర్యం పొందిన బెల్లం పానకము ప్రసాదాన్ని భక్తులు సేవించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మరి ఎస్ రాయవరం మండలాల్లో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సీతారాముల వారిని ఘనంగా పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమకుమారి పాల్గొన్నారు. కెమెరాదేనా నూతనంగా పెట్టుకున్నాడు ఈ సంవత్సరం అనుకోకుండా. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల శ్రీరామ పాదుకలకు కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో సహస్ర నామ స్తోత్ర పారాయణంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరుకు గడల పందిరి నడుమ కళ్యాణ తలంబ్రాలతో సీతారాముల సనాతన సాంప్రదాయ వేడుక లక్ష్మణాంజనేయ స్వామి వార్లకు విశ్వాసవు నవమి పూజలు కొనసాగించారు. భక్తులకు బెల్లం పానకం, వడపప్పు, చెరుకు గడలు పంపిణీ చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ నవమి అంటే విశ్వదశమికి దారి తీయించే లోక కళ్యాణ వారధిగా నిలిచిన విష్ణు స్వరూప స్వచ్ఛ ప్రకాశమన్నారు. భారత భూమిపై రామాలయం లేని గ్రామం ఉండదన్నారు. సంస్కృతి వారసత్వ భాగ్యంగా శ్రీరామనవమి ప్రఖ్యాతి చెందిందన్నారు. విశ్వావసు నామ సంవత్సర శ్రీరామనవమి సందర్భంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో భద్రాద్రి శ్రీరామ పాదుకులకి శ్రీరామనవమి వేడుక సందర్భంగా
శ్రీ సీతారాముల వారికి భద్రాద్రి తలంబ్రాలతోటి సమర్పించి శ్రీరామ పాదాలకి ఈ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహణ జరిగింది. శ్రీరామ నవమి అంటే విశ్వ దశమికి మార్గం చూపించేటువంటి బాట నవమి. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కొత్త అమావాస్య తరువాత తొలుతగా చేసుకునేటువంటి పండుగ శ్రీరామనవమి. అంటే ఏడాదంతా కూడా శ్రీకరం శుభకరం జయకరంగా వర్ధిల్లాలని శ్రీరామనవమి వేడుక జరిగేటువంటి గొప్ప వేడుక. భారతీయ జనజీవన స్రవంతిలో ఇంత బలీయంగా పెనవేసుకుపోయిన మహనీయుడు మరొకరు లేరని, అందుకే భారతదేశంలో ప్రతి పల్లెల్లో శ్రీరాముని మందిరాలు వెలిశాయని సిక్కోలు జిల్లా వాసులంటున్నారు. రామతత్వం మానవ ధర్మంగా బాసిల్లుతుందని, ఇది ఎన్ని యుగాలు మారినా సుస్థిరంగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటుందని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆదిత్య వాకర్స్ క్లబ్ మరియు జంబా డాన్స్ అకాడమీ ప్రతినిధులు బత్తుల దేవి ప్రసాద్, కింతలి సాయి కుమార్, ద్రాక్షాయని, కృష్ణవేణులన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నగరపుర వీధుల్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీరాముని జీవిత చరిత్ర గొప్పదని, దాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన సాగుతుందన్నారు. సమస్త లోకాలకు ఆనాడు శ్రీరాముడే ప్రభువుగా చలామణి అయ్యారని, ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో అనుసరణీయం అని కొనియాడారు. రామాయణాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రతి హిందువు సగర్వంగా మెలగాలని వారు కోరారు. శ్రీరాముని జీవిత చరిత్ర నేటి సమాజానికి ఎంతో అనుసరణీయమని అన్నారు. ప్రతి హిందువు నిత్య జీవితంలో నీతి నిజాయితీ నిబద్ధగా జీవనం సాగిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో పాటుపడాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఆదిత్య వాకర్స్ క్లబ్ ప్రతినిధులు రామకృష్ణ, పండా తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నారు. ఇది భావితరాలకి మన తర్వాత తరం కూడా తెలియాలని మేము ఈ ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ తరఫున ఈ ర్యాలీ తీసి అందరికీ మన తర్వాత మన పిల్లలకు కూడా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో అందరూ మా గ్రూప్ సభ్యులు అందరూ పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. శ్రీరామనవమి సందర్భంగా మా వాకర్స్ క్లబ్ ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా క్లబ్ వారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీలో అందరూ జయప్రదం చేశారు. అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియపడుతున్నాను. సహస్రనామ తాతుల్యం రామనామ వరానమే. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. శ్రీరాముడు తండ్రి మాట జవదాటినవాడు. రాముని చూసి మనం చాలా నేర్చుకోవాలి. అన్నదమ్ముల సఖ్యత, ఇచ్చిన మాటను జవదాటని, రాజు అంటే రాజే ఆయన, అర్థమైందండి. అందుకు మనం యువతకి తెలియపరచాలి. శ్రీరామనవమి జరిపించి ఈరోజు ఆదిత్య జుంబా వాకర్స్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. సో రాముని చూసి మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికేనండి ఈ ఒక్క మెయిన్ ర్యాలీ కూడా. అందరూ తెలుసుకోవాలి, హిందూ ధర్మాన్ని పాటించని. మెయిన్ ఈ ర్యాలీ తీయడంలో ఉద్దేశంలో ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి, భావితరాలకి ఇది ఆదర్శప్రాయంగా జరగాలి. భావితరాలందరూ దీన్ని చూసుకొని ఈ విధమైన మేము ఏ విధమైతే ఫాలోఅప్ చేస్తున్నాం అదంతా ఫాలోఅప్ చేసి వాళ్ళు కూడా భావితరాలు యువతంతా ముందుకొచ్చి హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు ఉన్న మన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మన పూర్వీకులు చేశారు, ఇప్పుడు మనం చేస్తున్నాము. మన భావితరాలు కూడా దీన్ని ముందుకు నడిపించాలని ఈ కార్యక్రమం మా వాకింగ్ తరపు నుంచి మేము జంబా వాకింగ్ తరపు నుంచి మేము ఇది పార్టిసిపేషన్ చేశాము. మెలియాపుట్టి మండల హడ్డివాడ గ్రామంలో పాతపట్నం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నవోదయం 2.0 కార్యక్రమాల్లో భాగంగా టెక్కలి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెలియాపుట్టి మండలంలోని ఏ కేటగిరి గ్రామము అయిన హడ్డివాడ నందు గ్రామ కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ కమిటీ సభ్యులతో కలిపి ఒక అవగాహన సదస్సును నిర్వహించడమైనది. ఈ సదస్సునందు నాటు సారాయి వలన కలిగే అనర్థాలను తెలుపుతూ చట్టపరమైన శిక్షల గురించి తెలపడమైనది. ఈ గ్రామ కమిటీ నాటు సారాయి రహిత గ్రామముగా ఏర్పాటుకు కృషి చేయాలని గ్రామ దత్తత అధికారి మరియు పాతపట్నం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోట కృష్ణరావు తెలిపారు. ఈ గ్రామ కమిటీకి చైర్మన్ గా
గ్రామ సర్పంచ్ బెజ్జి పాపారావు, వీఆర్ఓ లలిత, పంచాయత్ సెక్రటరీ అంగూరు మోహన్ రావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్హెచ్జి లీడర్ అడ్యాడ వసంత, యువజన నాయకుడు చందనగిరి గంగయ్య, మహిళా పోలీసు అరుణ సభ్యులుగా ఉంటారని కృష్ణారావు తెలిపారు. అడ్డివాడి గ్రామస్తులందరికీ నమస్కారం. నా పేరు కృష్ణారావు, పాతపట్నం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని. మీ గ్రామానికి నవోదయం 2.0 ప్రోగ్రాం గురించి తెలియజేయాలని వచ్చాను. నవోదయం 2.0 ప్రోగ్రాం అంటే ఏంటంటే, నాటుసారా అనేది లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నవోదయం 2.0 ప్రోగ్రాంని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందు మన గ్రామంలో నాటుసారా ఎవరెవరు తయారు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆ తయారీ నుంచి మాన్పించి వాళ్ళ మార్పుని తీసుకొచ్చి వాళ్ళందరికీ వేరే వృత్తి కల్పిస్తుంది. అంటే వారు ఈ వృత్తితో బతికిన వారు కాబట్టి వారికి ఈ వృత్తి కాకుండా గేదెలు పెంచుకోవడం, ఆవులు, గొర్రెలు, అలాగే ఇంకేమైనా పనులు చేయగలిగితే అల్లికలు, అలాంటి పనులు, లేడీస్కి అయితే కుట్టు మిషన్లు, తర్వాత ఇంకేమైనా వాళ్ళు చదువుకున్నట్టయితే ఇంకో చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి వేరే వృత్తిని కల్పించి ఈ నాటుసారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలు ప్రారంభించింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ గ్రామంలో నాటుసారా అనేది లేకుండా చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా నాటుసారాయితోటి పట్టుబడితే మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను, 8 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా. రెండోసారి పట్టుబడితే మళ్ళీ కోర్టులోకి వెళ్తారు, 5 లక్షల రూపాయలు జరిమానా. కాబట్టి ఈ శిక్షలు కూడా చాలా పెద్ద శిక్షలు. కాబట్టి మీరు ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకండి. నాటుసారాయి తాగడం వల్ల మెదడులో ఉన్న న్యూరాన్లు పాడైపోయి మనిషి అధోగతి పాలయ్యి పిచ్చిగా అరుస్తాడు, కేకలేస్తాడు, భార్య మీద కోపం తెచ్చుకుంటాడు, పిల్లల మీద కోపాలు వచ్చేస్తాయి, ఇంట్లో విలువైన వస్తువులు ఇసురు కొడతాడు. నాటుసారాయి తాగడం వల్ల న్యూరాన్లు పాడైపోవడం వల్ల అలా ప్రవర్తిస్తారు. కాబట్టి మీ అందరూ కూడా అందరితో ఈ నాటుసారాయి తాగడం కూడా మార్పించాలి. మీ అందరూ సహాయ సహకారాలతోటి మనము ఈ నాటుసారాయి అనేది నిర్మూలిస్తాం. ఈ నాటుసారాయి నిర్మూలన కోసం ఈ నవోదయం 2.0లో భాగంగా మన ఈ హెడ్డివాడి గ్రామంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశాము. ఆ గ్రామ కమిటీకి చైర్మన్ మన గ్రామ సర్పంచ్ గారు పేరు పాపారావు గారు. అలాగే ఇందులో మెంబర్లు ఉంటారు, మన పంచాయతీ సెక్రటరీ గారు, తర్వాత మన విఆర్ఓ గారు, మహిళా పోలీసు, తర్వాత లీడర్ ఎవరండి? ఎవరు? మీరమ్మా. అలాగే మన యువజన సంఘం ఏదైనా ఉంది ఇక్కడ, అమ్మాయి పేరు రాసుకుంటారు, అమ్మాయి నెంబర్ తీసుకొని అమ్మాయికి కూడా సంతకం పెట్టుకుంటారు. మనందరం ఏంటంటే తీర్మానించుకుంటున్నాం, చూడమ్మా నువ్వు చాలా ముఖ్యం, నువ్వు కూడా వీళ్ళందరి తరఫున నువ్వే మాతో మాట్లాడాలి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి ఇది మానేసి ఆ వృత్తి మానేసి పశువుల పెంపకమో లేకపోతే మీకు ఏటి ఇస్తున్నారో ఆ పనులు చేసుకుని చక్కగా ఆరోగ్యకరంగా బ్రతికి మన హెడ్డివాడి గ్రామాన్ని ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీ గ్రామస్తులకి సెలవు తీసుకుంటాం. భారతదేశంలో ప్రతి పల్లెలో శ్రీరాముని మందిరాలు వెలిశాయని 11 డివిజన్ తుమ్మవీధి శ్రీరామ సేన సభ్యులంటున్నారు. రామతత్వం మానవ ధర్మంగా బాసిలుతుందని, ఇది ఎన్ని యుగాలు మారినా సుస్థిరంగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటుందని శ్రీకాకుళం తుమ్మవీధి దగ్గర గల రామ మందిరంలో శ్రీరామ సేన సభ్యులు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని కళ్యాణం జరిపించారు. అనంతరం అన్న ప్రసాదంలో 3,000కు పైగా భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. శ్రీకాకుళం నగరంలో జై శ్రీరామ్, జై జయ శ్రీరామ్ అంటూ నగరపుర వీధుల్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో శ్రీరాముని జీవిత చరిత్ర గొప్పదని, రామాయణాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రతి హిందువు సగర్వంగా వెలగాలని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ర్యాలీ కార్యక్రమంలో తుమ్మవీధి శ్రీరామ సేన సభ్యులు, తుమ్మవీధి, గారవీధి పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
అపార భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లల మామిడాడలో శ్రీ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానంలో వైభవంగా సీతారామ కళ్యాణం. రాములోరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన వంతు కృషి చేస్తున్నారని వెల్లడించిన జనసేన ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో త్వరలో చేపట్టబోవు అభివృద్ధి పనులను మీడియాకు వివరించిన నాగేంద్రబాబు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు పథక రచన చేస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే గొండు. స్థానిక బలగవరం కాలనీ ప్రాంతంలో నిర్మాణం సాగుతున్న డ్రైనేజీలు, సీసీ రోడ్లు పనులను పరిశీలించిన శంకర్. అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పరవాడు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సంభవించిన ప్రమాదం. విశాఖ ఫార్మా లిమిటెడ్ రామ్కి సిఈటిపిలో శాంపుల్ సేకరిస్తుండగా విషవాయువు లీకై టెక్నీషియన్స్ అప్పలనాయుడు మృతి. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.